5% ట్యాక్స్ భారతీయులు స్వదేశానికి పంపే డబ్బు పైన 5%, ₹1,00,000 పంపినా ₹5,000 అమెరికాకు అకౌంట్లో పోతాయి. సో ఇప్పుడు ఎవరైతే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఉన్నారో సో వాళ్ళకి ఇప్పుడు చాలా పెద్ద దెబ్బ పడ్డది. సో చాలా పెద్ద ఎత్తున ఈరోజు ట్యాక్స్ వేస్తున్నట్టు ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పిండు. సో ఇది చూడండి, భారతీయులు స్వదేశానికి పంపే డబ్బులపై 5% ట్యాక్స్. సో అమెరికాలోని ఎన్ఆర్లకు తీవ్ర ప్రభావం, త్వరలో బిల్లు తీసుకురాన్న ట్రంప్ సర్కార్ అంటూ చూస్తాను. ఇది నాట్ ఓన్లీ ఇండియన్స్, అందరికి కూడా అన్ని కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఇది పెద్ద దెబ్బే. సో యుఎస్లోని ఇండియన్స్కు ట్రంప్ సర్కారు షాక్ ఇవ్వబోతున్నది. భారతీయులు స్వదేశానికి పంపే డబ్బుపై 5% ట్యాక్స్ విధించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకు కొత్త బిల్లు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుండగా H1B, F1 వీసాదారులపైనే కాకుండా గ్రీన్ కార్డు పొందిన వారిపైన కూడా తీవ్ర ప్రభావం చూపనున్నదని నిపుణులు చెబుతున్నారు. సో చూడండి ఇక్కడ, సో దీని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడాలి. ఎందుకంటే ట్రంప్ మామ ఇక పిచ్చోడు కదా. అమెరికాలోని ప్రవాస భారతీయులకు ట్రంప్ సర్కార్ మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. యుఎస్ నుంచి స్వదేశానికి భారతీయులు పంపే డబ్బుపై 5% పన్ను విధించే యోచనలో ట్రంప్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలోని ప్రవాసీలు వారి స్వదేశాలకు పంపే డబ్బుపై ఈ పన్నులు విధించాలని భావిస్తున్నారు. ఇది కేవలం H1B, F1 వీసాదారులపైనే కాకుండా గ్రీన్ కార్డు పొందిన వారిపై అమలు కానుంది. త్వరలోనే ఇందుకు సంబంధించి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. భారతీయులపై ప్రభావం. సో అమెరికాలో ప్రధాన వలసదారులు భారతీయులు ముఖ్యం. ఇక్కడ వివిధ వీసా ప్రోగ్రామ్స్ ద్వారా 23 లక్షల మందికి పైగా భారతీయులు ఉద్యోగాలు చేసుకున్నారు. వీరంతా కూడా స్వదేశంలోని కుటుంబాలకు కొద్ది గొప్ప ఆర్థిక సాయం చేయడం కోసం నెల నెలా డబ్బులు పంపుతుంటారు. ఇదేం చిన్న మొత్తం కూడా కాదు. ఒక 2023 సంవత్సరంలోనే భారత్కు $23 బిలియన్ యుఎస్లోని ఎన్ఆర్ఎల్ నుంచి వచ్చాయి. దీనికి తోడు పలు కంపెనీల ఉద్యోగులకు RSUలు, రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు ఇస్తాయి. ఈ స్టాక్ యూనిట్లు అమ్మగా వచ్చిన ఆదాయాన్ని కూడా ఉద్యోగులు దాదాపుగా కుటుంబాలకే పంపుతుంటారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఇప్పుడు RSUలు క్యాష్ చేసుకున్నప్పుడు కట్టే ట్యాక్స్లకు అదనంగా 5% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో అక్రమంగా డబ్బులు విదేశాలకు పంపే మార్గాలకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుఎస్లో ఉద్యోగాలు చేసే ఎన్ఆర్ఐలు తమ వంతు ట్యాక్స్లు కడుతూనే ఉంటారు. వాటికి అదనంగా 5% ట్యాక్స్లు వేయడం వల్ల యుఎస్లో ఉద్యోగుల కోసం వచ్చే నిపుణుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది. దీన్ని నిర్వహించడానికి కంపెనీలు ఉద్యోగుల జీతాలు పెంచాల్సి రావచ్చని నిపుణులు అంటున్నారు. ఇది ఆయా కంపెనీలకు పెద్ద సమస్యగా మారనుంది. వివక్ష కాక మరేంటి అంటూ చూస్తాను. సో ఇదంతా కూడా కనబడతా ఉంది. సో ట్రంప్ మామ చాలా పెద్ద ఎత్తున ఈ ట్యాక్స్ల రూపంలో, సుంకాల రూపంలో ప్రతి దాన్ని కూడా అవకాశం వచ్చిన ప్రతి దానిపైన కూడా సుంకాలు విధిస్తూ పోతా ఉన్నాడు. సో అమెరికా మరి ఎదుగుతేనేమో ఫాస్ట్గా ఇంకా పెద్ద ఎత్తున ఎదగడానికి అవకాశం ఉంటుంది. లేట మాత్రం కంప్లీట్గా ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా పడిపోవడానికి అవకాశాలు, స్కోప్ ఎక్కువగా కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్